నంద్యాల జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు ల్యాబ్ టెక్నీషియన్లు. వైద్య పరీక్షల రిపోర్టులను తారుమారు చేస్తూ రోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. రిపోర్టులు పోయాయంటూ చేత్తో రాసిస్తామంటూ నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, నంద్యాల పట్టణంలోని వైఎస్ఆర్ నగర్కు చెందిన షేక్ రేష్మా అనే మహిళ పొత్తి కడుపు నొప్పితో బాధపడుతూ జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వచ్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అత్యవసరంగా రక్తం, యూరిన్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. దీంతో ఉదయం 10:30 గంటలకే ల్యాబ్ సిబ్బందికి ఆమె శాంపిల్స్ ఇచ్చారు. కానీ మధ్యాహ్నం 2 గంటలవుతున్నా రిపోర్టులు ఇవ్వకపోవడంతో బాధితురాలు రేష్మా సిబ్బందిని నిలదీసింది. దానికి ల్యాబ్ టెక్నీషియన్లు అత్యంత బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇచ్చారు. ఒరిజినల్ రిపోర్టులు మిస్ అయ్యాయని, కావాలంటే తెల్ల కాగితంపై చేత్తో రాసిస్తామంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. రేష్మా అనే మరో మహిళకు రిపోర్టులు ఇచ్చామని చెప్పడం జరిగింది. మా ప్రాణాలంటే వీళ్లకు అంత చులకన, కంప్యూటర్ రిపోర్టులు ఇవ్వకుండా చేత్తో రాసిస్తే నమ్మి ఎలా వైద్యం చేయించుకోవాలి? ఏదైనా తేడా జరిగితే మా ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు అని బాధితురాలి భర్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత వైద్యం అందుతుందని నమ్మి వచ్చే పేద ప్రజల జీవితాలతో ఇలాంటి ల్యాబ్ టెక్నీషియన్లు ఆటలాడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ల్యాబ్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పేదలకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మా వైఫ్ గారు షేక్ రేష్మా, మా భార్య పానబాలక ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చింటే అవి మార్నింగ్ 10 గంటలకు వచ్చాము. రిపోర్ట్లు చేసినారు, రక్తంది, ఈయనది, అన్ని రిపోర్ట్లు చేశారు. చేసిన తర్వాత ఏం జరిగిందంటే 1:30 రాకుండా రిపోర్ట్లు ఇస్తామన్నారు అని సరే అని వచ్చినాము. నా భార్య వచ్చింటే రిపోర్ట్ చూస్తున్నాం, బయటని వచ్చిపో అని 2 వరకు కూర్చోబెట్టారు, 2:30 వరకు కూర్చోబెట్టారు. నా భార్య దాని తర్వాత నాకు కాల్ చేసింది. నేను వచ్చాను ఇక్కడికి. వచ్చిన తర్వాత నేను పోయి అడిగితే నా రిపోర్ట్ అంటే ఏం రిపోర్ట్ ఇది అంటే, మా భార్య సార్ అంటే ఏ దానికి వచ్చినావు నువ్వు రిపోర్టు, ఏ దానికోసం వచ్చినావు రిపోర్ట్ అంటే, బ్లడ్ది పాస్ది ఇచ్చినాం సార్. ఏంటంటే ఆ రిపోర్ట్ అంటే, ఆ రిపోర్ట్ మిస్ అయింది, పెద్ద సార్ ఉన్నాడు మాట్లాడుకో అని. ఆ సార్ దగ్గరికి పిలిచిపోతే ఆ సార్తో మాట్లాడాను. ఆ సార్ ఏమంటానంటే, అది రేష్మా అనేతో 2 ఉన్నారు భాష, మీ రిపోర్ట్ రేష్మా అనుకుని వాళ్ళకి ఇచ్చేసారు, మీకు చేత్తో రాసిస్తాం మేము రాక, ఏం కాదు అని చెప్తున్నాను సార్. నేనేమో అడుగుతున్నా అంటే, ఇప్పుడు నాకు రిపోర్ట్ ఇస్తారు, రాసిస్తారు, అవతల మా భార్య రిపోర్ట్ ఆమెకు తీసుకుపోయింది, సార్ దగ్గరికి వెళ్తుంది, ఆ ట్రీట్మెంట్ ఆమెకు చేస్తే అవతల ఆమెకు చేస్తే ప్రాబ్లం లేదు సార్. మా పేద వాళ్ళతో వీళ్ళు ఆడుకుంటున్నారు. పోయి అడిగితే వాళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటా, నవ్వుకుంటా, రెస్పాన్స్ సరిగ్గా లేకుండా మళ్ళీ నాకు లోపల పిలుస్తున్నారు. సార్ రండి సార్, లోపల మీరు లోపల రండి సార్ అంటే, వద్దు సార్ నేను మీడియాలో సార్ మాట్లాడదాం దాని తర్వాత అంటే, అవసరం లేదు వాళ్ళతో, మీరు రండి లోపల రండి సార్, సారీ సార్ అంటున్నారు. ఆమెకు అవతల ట్రీట్మెంట్ చేసి అడ్మిట్ చేసుకుంటే, ఒకవేళ ఆపరేషన్ చేస్తే ఆమె పరిస్థితి ఎట్లా? దీని మీద కొంచెం పెద్దవాళ్ళు సహకరించి చేయాలని కోరుకుంటున్నాను. రేష్మా, మేము వైష్ణగర్లో ఉంటాము. నేను పొత్తి కడుపు నొప్పితో పొద్దున ఆసుపత్రికి వచ్చిన 10 గంటలకి. డాక్టర్ గారు అంటే టెస్టులు రాసిచ్చింటే చేయించుకుని వచ్చి ఇక్కడ యూరిన్ టెస్ట్కి ఓపీ ఇచ్చింటే వాళ్ళు 1:30-12కి ఇచ్చినాను. 1:30కి రాకుండా రిపోర్టు తీసి పెడతామని చెప్పినారు. నేను 1:30కి వచ్చినాను కరెక్ట్. వాళ్ళు చూసి వాళ్ళ కనపడకపోతే కూర్చుండి అని చెప్పినారు. కూర్చున్నాను, 2:30 వరకు కూర్చున్నా కానీ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వకుండా ఉంటే ఇంకా మా భర్త పిలిపించి నేను చెప్పింటే వాళ్ళు పోయి అడిగింటే ఇంకా ఓపీ కనపడడం లేదు, మిస్ అయిపోయింది, రిపోర్ట్లు ఒకటి రాసిస్తాము మేము అని చెప్తున్నారు వాళ్ళు. ఓపీ అయితే కనపడడం లేదని చెప్తున్నారు. ఇప్పుడు డాక్టర్ కాడ పోతే ఓపీ అడిగేది, ఓపీ ఎట్ట పోగొట్టుకున్నామని నాకే అరిసేది వాళ్ళు డాక్టర్లు. అందుకని వీళ్ళకి అడుగుతుంటే వీళ్ళేమో కనపడడం లేదు అని చెప్తున్నారు సార్. రెస్పాన్సే ఇవ్వడం లేదు. అడిగితే కూర్చోండి అని మాత్రమే ఒకటే చెప్తున్నారు వాళ్ళంటే. పొద్దున్న నుంచి ఏం తినకుండా ఎక్కడ కూర్చున్నాం సార్.